తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దేవుడు ఈ యొక్క లెంటెన్ సీజన్లో మరి యొక్క దినమున దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహిమపరచుటకు దేవాది దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి నిండు వందనాలు సమర్పిస్తూ ఇది ప్రార్థనకు విచ్చేసిన సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రభు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 14వ అధ్యాయమును మనం ధ్యానిస్తూ ఉండగా గడిచిన దినములందు మనం మొదటి 23 వచనాలు బబులోను సామ్రాజ్యం యొక్క అధికారాన్ని, ఆ మహిమను, దాని గర్వాన్ని ఏ విధంగా దేవుడు అణిచివేశాడో మనం చూసాం. ఈ ఉదయకాల సమయమందు మనం 24 నుంచి 32 వచనం వరకు గల ఉన్న లేఖన భాగం ధ్యానిస్తాం. ఈ లేఖన భాగంలో 2 రాజ్యాల గురించి మనం ఆలోచిస్తాం. ఒకటేమో అష్షూరు గురించి, ఒకటేమో ఫిలిస్తియా గురించి. 24 నుంచి 27 అంటే 4 వచనాలు, చివరి 5 వచనాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది సామెతల గ్రంథంలో రాయబడిన మాట, మనుషుని ఆలోచనలు చాలా ఉంటాయి కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని ఉంటుంది. నీ మనసులో అనేకమైన ఆలోచనలు పుడతాయి, నువ్వు చాలా ప్రణాళికలు రచిస్తావు, నువ్వు చాలా చేయాలనుకుంటావు, కానీ చివరికి జరిగేది ఏందయ్యా అంటే యెహోవా డిసిజనే ఫైనల్. అదొకటి. రెండో మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, నేను ఎవరిని కనికరెత్తునో వాని కనికరెత్తును, ఎవరిని శిక్షించాలో నేను వాన్ని శిక్షిస్తాను. ఈ 2 వచనాలు చదివితే మనం ఏం అర్థం చేసుకోవాలి? 2 వచనాలు అంటే, ఒకటి మనం ఒకటి కలుస్తూ ఉన్నాం, దైవం ఒకటి కలుస్తూ ఉంది. మనం ఒక ఆలోచన కలిగి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాం, దేవుడు కూడా ఒక ఆలోచన కలిగి మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ రెండింటికి ఎక్కువ శాతం పొంతన అనేది లేదు. నేనేం చేయాలో నేను ఆలోచిస్తూ ఉన్నా, కానీ నా జీవితాన్ని ఎలా నడిపించాలో దేవుడు కూడా ఆలోచిస్తూ ఉన్నా. మరి జీవితం ఎప్పుడు సుఖవంతంగా సాగుతుంది, ఎప్పుడు జీవితం నెమ్మదిగా ఉంటుంది అని ఆలోచిస్తే, నీ ఆలోచన దేవుని ఆలోచనతో మమేకమైనప్పుడు నీ జీవితాలను సరైన మార్గంలో నడిపించగలరు. దేవుడు మన ఆలోచన ప్రకారం నడవటం కాదు. మీరు గుర్తుంచుకోండి, మన ఆలోచనలు, మన విధానాలు దేవుని ఆలోచనతో ఏకమైనప్పుడు ఆయన చిత్తాన్ని చేయటానికి మనందరికి ఇష్టమవుతుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట జ్ఞాపకం చేస్తే కనుక, మీరు ఏం చేయలేరు అంటే మీరు చాలా ఆలోచిస్తారు కానీ మీ జీవితం ఎండిపోయిన విధంగానే ఉంటుంది. మీరు చాలా ప్రణాళికలు రచిస్తున్నారు కానీ అవన్నీ ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మరి ఏది సక్సెస్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, మనం చదివిన యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. అష్షూరుని పతనం చేయటానికి లేదా పడిపోవటానికి కారణం ఏంటి, లేదా వారి జీవితంలో, అష్షూరు జీవితంలో ఆ స్థితికి రావటానికి కారణం ఏంటిదంటే, దేవుడు నిర్ణయించిన ఆ విషయాన్ని. ఆలోచిస్తున్నారా? దేవుడు దాన్ని జరిగించాలని పూనుకుంటున్నాడు. అందుకే రాయబడ్డ మాట చూడండి, నేను ఉద్దేశించినట్లు, నేను యోచించినట్లు. అంటే నేను ఒకసారి ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు. నేను ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఆలోచనలో మార్పు అంటూ ఉండదు. మరి ఏం ఆలోచించింది దేవుడు అష్షూరుని బట్టి?
అశ్షూరును బట్టి ఏం ఆలోచించిండు అంటే గనక మీరు కింది 25 నుంచి చదువు చూడండి. నా దేశంలో అశ్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని కాడి నా జనముల మీద నుండి తొలగిపోవును, వారి భుజముల నుండి. మీరు జాగ్రత్తగా చదివితే ఇప్పుడు అశ్షూరు ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? యూదా యెరూషలేములో ప్రవేశించింది. రాయబడి మాట, నా జనులు నా పర్వతము మీద నేను నిన్ను అనగద్రొక్కెదను. దేవుడు అవకాశం ఇచ్చి, దేవుడు మంచి బలాన్ని ఇచ్చి తన ప్రజలను సరిచేయటానికి, తిరిగి దేవుని చెంతకు నడిపించబడటానికి దేవుడు అశ్షూరుని సాధనంగా వాడుకొని యూదా యెరూషలేము మీద జయాన్నిచ్చి ఇప్పుడు యూదాలో ప్రవేశించిన తర్వాత అశ్షూరుని మనం గడిచిన దినాలలో లేదా అంతకుముందు అధ్యాయంలో మనం చూసినాం. తన గర్వాన్ని బట్టి అతడు విర్రవీగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన పతనం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఎక్కడైతే గెలిచినడో ఇప్పుడు అక్కడి నుంచే ఓడిపోవటం స్టార్ట్ అవుతున్నాడు. మనం అంటాం కదా, ఎక్కడ పడిపోయినామో అక్కడనే నిలబడాలి. ఈయన విచిత్రం ఏంటంటే ఎక్కడైతే నిలబడ్డాడో ఇప్పుడు అక్కడి నుంచే పడిపోవడం స్టార్ట్ అయింది. నా జనులు, నా పర్వతము, నా ప్రజలు, వారి మధ్యలో నువ్వు గర్వపడి విర్రవీగినావు కదా, నేను ఏం నిర్ణయించినానో తెలుసా? నిన్ను తొలగించి వేయటానికి నేను నిర్ణయించిన. ప్రజల మధ్యలో దేవుడు మనల్ని సాధనంగా నిలబెట్టినప్పుడు, దేవుడు మనల్ని పాత్రగా వాడుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన ఉద్దేశం ఏమయ్యిందో నెరవేర్చగలగాలి. అందుకే స్టార్టింగ్లో చెప్పిన ప్రారంభంలో దైవం ఒకటి తలుస్తా ఉంది, కానీ నువ్వు ఇంకొకటి తలుస్తా ఉన్నావు. ఇప్పుడు అశ్షూరు పడిపోవటానికి కారణం ఏంటిదయ్యా అంటే దైవ తలంపులను పక్కన పెట్టేసింది, దేవుని నిర్ణయాలను పక్కకు పెట్టేసినారు, దేవుని ఆలోచనను వదిలేసి ఇక మేమేంటో చూపించాలనుకుంటున్నాం, మేమెవరమో ఎలా ఉంటామో మీకు తెలుసా అని తన స్వనీతిని లేదా తన గర్వాన్ని ప్రదర్శించటం స్టార్ట్ చేసినాడు. దేవుడు అతన్ని పడగొట్టడం ప్రారంభించినాడు. అందుకే దేవుడు ఎవరినైనా నిలబెడితే గనక, ఎవరినైనా నిలబడ్డవాడు చేయాల్సిన ఏకైక పని ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశానుసారంగా జీవితాన్ని నడిపించటమే. దేవుడు నిన్ను అందుకొరకు నిలబెడతాడు. ఏదైనా కూడా నువ్వు ఏ స్థలంలో నిలబడ్డా, నువ్వే పని చేస్తున్నా, దేవుడు ఆ పనిని ఓ చిత్తముతో, ఓ ఉద్దేశంతో నీకు అనుగ్రహించినడు. ఆ చిత్తం ఏమయ్యిందో గ్రహించి నువ్వు జరిగించాలి. అలా జరిగించినప్పుడు నేనేమంటున్నా తెలుసా? అలా జరిగించకపోతే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని తీసివేసి అది వేరే వాళ్ళకి ఇస్తాడు. అంటే ఆశీర్వాదాలన్నీ ఎవరి ఆశీర్వాదాలన్నీ యాక్చువల్గా మీ. కానీ మీరు దేవుడి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఎవరు పొందుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఎవరు పోగొట్టుకున్నారు? ఎట్లా పోగొట్టుకున్నావు? నువ్వు సొంతంగా ఏదో చేయాలని ప్రయత్నం చేసావు. నువ్వు సొంతంగా నేనేందో చూపిస్తా, నాకు బాగా ప్రసంగం చేయడం వచ్చు, నీకేం తెలుసమ్మా అని అనటం స్టార్ట్ చేసినావు. నీకేం తెలుసమ్మా అందులోనే దేవుడు మళ్ళీ లేపిండు. నువ్వు పొందుకోవాల్సిన అన్ని ఇప్పుడు ఎవరు పొందుకుంటారు? దేవుని చిత్తాన్ని ఆయనకి ఇష్టానుసారంగా నెరవేర్చిన వాళ్ళు పొందుకుంటారు. అశ్షూరు మనం గడిచిన వారంలో ఏం చేసామంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి అశ్షూరుని లేపిండు దేవుడు. కానీ అశ్షూరు తన జీవితంలో పతనమైతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి 27వ వచనాన్ని మనం చదువుతాం. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువును చాచిన వాడు ఆయనే, దాన్ని ఫైనల్ ఏమంటున్నాడు తెలుసా? నేను చేసిన దాన్ని మీరేమన్నా మార్చగలరా? మీరేమన్నా త్రిప్పగలరా? అందుకే ప్రసంగి అంటాడు, దేవుడు వంకరగా చేసిన దాన్ని ఎవరు సరిచేయలేరు. దాన్ని మీరు మొదటి అధ్యాయం చూస్తే కనుక దేవుడు ఒకసారి ఒక విధంగా ఒకటి చేస్తే దేవుడు మార్చగలడు, కానీ మానవునికి ఆ శక్తి లేదు. మీరు చూడండి, మనం చాలా జ్ఞానవంతులమైనం. ఎంత జ్ఞానవంతులమో తెలుసా? భూకంపం ఎప్పుడు వస్తుందో కూడా కనుగొనగలం.
సునామీ ఈ సంవత్సరం అంతట్లో ఎప్పుడెప్పుడు వస్తుందో కనుగొనగలరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దాన్ని ఎవడు ఆపలేడు. నీకు తెలుసు, కానీ ఆపే శక్తి లేదు. భూకంపం ఎప్పుడు వస్తుందో కనిపెట్టినావు, సునామీ ఎప్పుడు వస్తుందో కనిపెట్టినాం, అంటే ఆలోచించి మనకున్న టెక్నాలజీతో, కానీ ఆపగలిగినామా? అందుకే వాక్యం అంటే నేను డిసైడ్ అయినా రద్దుపరిచేవాడవడు, నేను ఫైనల్ అనేసిన దాన్ని మార్చగల శక్తి ఎవరికన్నా ఉందా? లేదు. అశ్షూరు ఎంత ప్రయత్నం చేసినా పతనమైంది తప్ప ఫలింపులోకి రాలేకపోయింది. కారణం, తన ప్రజలను సరిచేయటానికి దేవుడు నిలబెట్టిండు, కానీ దేవుని ప్రజల పైన తన ప్రభుత్వాన్ని స్థాపించటానికి అశ్షూరు అనుకుంది, కానీ దేవుడు అశ్షూరుని కూడా నాశనం చేసింది. అది మొదటిది. రెండవ విషయాన్ని చూడండి. ఇప్పుడు మనం 28 నుంచి మనం చదివితే కనుక, రాజైన ఆహాజు మరణమైన సంవత్సరంలో వచ్చిన దేవోక్తి, ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. సర్ప బీజము నుండి మెడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. ఏమంటారు? అశ్షూరు పతనమైంది. ఇప్పుడు రెండవ రాజ్యం యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే, ఫిలిష్తియా గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. మీరు ఇంతకు ముందుకు, అంటే మనకు తెలిసిన ఇశ్రాయేల్ చరిత్రలో కావచ్చు, అబ్రహాం నుంచి కావచ్చు, కానీ మీరు పదే పదే ఇశ్రాయేల్కి ఎవరితో యుద్ధం అయ్యా ఓకే అంటే ఫిలిష్తీయులతో. అనేక సందర్భంలో, కొన్ని సందర్భంలో ఫిలిష్తీయులు గెలిచినారు, కొన్ని సందర్భంలో ఇశ్రాయేలు దేవుని ప్రజలు గెలిచినారు. అయితే మనందరినీ గుర్తుండే ఒకటే ఒక సందర్భం ఏంటో తెలుసా? దావీదు గొలియాతును జయించటం. ఫిలిష్తీయుడు కదా దావీదు, ఏమంటారు గొలియాతు. ఒక గొప్ప బలవంతుడు దేవుని ప్రజలని ప్రశ్నించి ఎదిరించి గర్వాన్ని ప్రదర్శించిన ఫిలిష్తియా పట్టణం యొక్క నాశనాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం. ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా, మీరు అంటే చరిత్ర చూస్తే, చరిత్ర అంటే మన పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాన్ని గమనిస్తే, అనేక సందర్భంలో ఎప్పటికీ కూడా ఇశ్రాయేలుకు విరుద్ధంగానే బ్రతికినారు వారు. అంటే ఎప్పుడు యుద్ధం చేయాలని, ఎప్పుడు ఓడించాలని, ఎప్పుడు వారిపైన ఏమంటారు వారి ఖడ్గాన్ని ఆడించాలనే బ్రతుకుతా ఉన్నారు. అయితే విచిత్రం ఏమిటంటే, దేవుడు తన ప్రజలను శిక్షించటానికి ముందు ఫిలిష్తీయులను కూడా అశ్షూరు జయించింది. అశ్షూరు జయించినాక ఇప్పుడు ముందు భాగంలో ఏం చదివామంటే అశ్షూరు కూడా పతనమైంది అని చదివినాం. అయితే ఇప్పుడు చూడండి ఫిలిష్తియా ఏం చేస్తుందో. 29వ వచనం మనం చదివినాం కదా, ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము అంటే ఇప్పుడు ఎందుకు సంతోషం దీనికి? అశ్షూరు నాశనం అయిందని. అంటే శత్రువు అనేవాడు నాకు ఇక లేడు అని. ఇక శత్రువు లేనప్పుడు నేనేం చేయాలి అంటే ఏమని ఆలోచిస్తుండొచ్చు ఫిలిష్తియా అంటే, శత్రువు లేడు కాబట్టి ఇప్పుడు నేనే బాగా లేవచ్చు, అంటే అధికారంలో నేను ఎక్కువ చేయొచ్చు అని. ఫిలిష్తియా ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉందో, అంటే ఇక శత్రు శేషం లేదు, నన్ను ఓడించిన వాడు లేడు కాబట్టి ఇప్పుడు నేను నా ఖడ్గాన్ని ఆడిస్తా, నా పరిపాలనను ప్రారంభిస్తా అని ఆలోచిస్తున్న సందర్భంలో దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా? నువ్వు అంత సంతోషించాల్సిన అవసరం ఏమీ లేదు, నిన్ను సమూల నాశనం చేయాలని నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నా. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? కింది భాగంలో మీరు చదవగలిగితే తర్వాత, కానీ ఉత్తర దేశం నుండి ఇంకో రాజ్యం వస్తుంది, అది నిన్ను తుత్తు నీరుగా చేస్తుంది, అంటే నీవు ఇక చరిత్రలో లేకుండా పోతావు అని. అందుకే ఆ తర్వాత సందర్భంలో మీరు చూస్తే, లేదా ఈ తర్వాత చూస్తే కనుక ఎక్కడ కూడా మీకు ఫిలిష్తీయుల గురించి ప్రస్తావన అనేది రాదు మళ్ళీ. అంటే అక్కడక్కడ ఏం జరిగిందో మీకు కనబడుతుంది తప్ప వారి రాజ్య పరిపాలన గురించి కానీ, వారు చూపిన అధికారాన్ని గురించి కానీ మీకు మళ్ళీ కనబడదు. కారణం, శత్రువు లేడు కదా, ఇప్పుడు నేను యూదా యెరూషలేము మీదకి యుద్ధానికి పోవాలి అని అనుకుంటే దేవుడు తనను కూడా తుడిచిపెట్టేసిన దేవుడు.
ఎవరైతే దేవుని సన్నిధానంలో ఇతరులను చూసి వెక్కిరిస్తూ హేళనగా ప్రవర్తిస్తూ బ్రతుకుతారో దేవుడు వారిని కూడా హేళనగా మార్చేస్తాడు. మనం ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితిని బట్టి కూడా వారు పతనమైతే ప్రార్థించగలగాలి, వారు ఎదిగితే సంతోషించగలగాలి తప్ప పతనమైనప్పుడు సంతోషించి ఏమంటారు రాక్షసానందాన్ని పొందితే గనక నీలో దేవుడు తన కార్యాన్ని అంటే నువ్వు ఏదైతే చేసినావో దాన్ని నీ మీదికి ఆయన రప్పించగలడు. అందుకే రాక్షసానందం పొందొద్దు. ఒకడు పడిపోతే సంతోషించడు, ఒకరు బాగాలేకపోతే బాగైంది కట్టనే అయింది మంచిగా కావాలి అనేవాళ్ళని. ఫిలిస్తీ అలానే అనుకుంది, మంచిగా అయింది అశ్షూరు నన్ను కొట్టింది కదా అనుకుంది, గర్వపడి రాక్షసానందం పొందుతా ఉంది. దేవుడు అంటున్నాడు, నీ ఆనందం ఎంతో కాలం ఉండదు బాబు, నువ్వు ఎదగాలని ప్రయత్నం చేసే లోపే ఎంతకంటే దారుణమైన జీవితాన్ని అనుభవిస్తావు. అదే అంటాడు ఆయన కింద, మీరు చూడండి, అది 29వ వచనంలో, సర్ప బీజము నుండి మిడునాకు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము, కరువు చేత బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును, గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి, ఫిలిస్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. అశ్షూరు దండెత్తినప్పుడు సగం నాశనమైంది. ఇక రాబోయే బబులోను సామ్రాజ్యంతో లేదా ఆ తర్వాత జరిగే కోరేషు పరిపాలన కింద సమూలంగా నాశనం అవుతా ఉంది. అందుకే ఇప్పుడు సంతోషపడతా ఉన్నావు, కానీ రాబోయే దినంలో అశ్షూరు కంటే అశ్షూరు జయించిన దానికంటే దారుణమైన రాజులు నిన్ను జయిస్తారు. భయంకరంగా నిన్ను శిక్షించడం స్టార్ట్ చేస్తారు, భయంకరంగా నిన్ను హేళన చేస్తూ ఉంటారు. అయితే ఒక మాట, మనం శేషము అనే పదాన్ని చాలా సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఇక్కడ రాయబడే మాట ఏంటో తెలుసా? అశ్షూరు జయించినప్పుడు ఏదైతే శేషం మిగిలిందో ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? ఆ శేషాన్ని కూడా నేను తీసేస్తాను. కానీ ఇశ్రాయేలు ప్రజల నుంచి రాయబడ్డ మాట ఏంటిది? శేషం నుంచి మళ్ళా జీవితము రగిలించబడింది, వీళ్ళది ఆర్పివేయబడింది. చివరి మాటను మనం చూస్తే కనుక 32వ వచనాన్ని మనం చూద్దాం. జనముల దూతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఏది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనుల్లో శ్రమనొందిన వారు దానిని ఆశ్రయించునని చెప్పవలను. అయితే కృంగిపోతూ శ్రమలను బట్టి దుఃఖంలో విచారంలో ఉన్న జీవితాలకు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు దేవుడిచ్చిన ఆదరణ ఏంటో తెలుసా? నేను సియోనును స్థాపిస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆదరించబడి సమాధానం పొందుకుంటారు. ఎంతగానో తెలుసా? చుట్టూ ఉన్న రాజ్యాల ప్రజలన్నీ కూడా మీ చెంతకు వచ్చి మిమ్ములను ఆశ్రయించే విధంగా దేవుడు స్థాపిస్తే గనక దాన్ని పడేసే శక్తి ఎవరికి కూడా లేదు. దేవుడు నిలబెడితే పడద్రోసేవారు ఎవరు కూడా లేరు. అందుకే అనేక సందర్భంలో మీరు నూతన నిబంధనలో ఉన్న పౌలు జీవితాన్ని మీరు ఆలోచిస్తే, ఆయన జీవితాన్ని ఆలోచించి కొన్ని సందర్భంలో చదివినప్పుడు మీరు గమనిస్తూ ఉంటే కనుక ఆయన మీదకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకమైన దాడులు జరిగినాయి, అనేకమైన ఇబ్బందులు జరిగినాయి. కానీ విచిత్రం ఏంటిదంటే, దేవుడు నిలబెట్టాలనుకున్నాడు. చేతికి పాము చుట్టుకున్న చుట్టూనోళ్ళందరూ అనుకున్నారు చచ్చిపోతాడు, చాయలు వాపు వస్తుంది, వామిటింగ్ ఏదో చేసుకుంటాడు, నూరుగు వస్తుంది, చనిపోతుంది అని. అప్పుడు ఏమన్నా తెలుసా? వాళ్ళు అనుకున్న మాట, సముద్రం అతన్ని విడిచిపెట్టిన న్యాయం ఇతన్ని విడిచిపెడతలే అంటారు అక్కడ ఉన్న ఆ వాపు అంటారు ద్వీపం ప్రజలు. కానీ ఏం కాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వం ముందు నిన్ను నిలబెట్టాలని దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఎవరు ఇక్కడ మార్చలేదు.
మరి దేవుడు స్థాపించాలి అనుకున్నాడు తన ప్రజలను. నీవు నేను దేవుని ప్రజలమైతే మనందరినీ దేవుడు స్థాపిస్తే గనక ఆలోచించండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నామా, మన చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నామా? ఎంతగా స్థాపిస్తాడు దేవుడు అంటే, శ్రమల్లో ఉన్న వారికి సంఘం లేదా మనం ఆశ్రయంగా ఉండే అంతగా, కష్టాల్లో ఉన్నవారికి దేవుని ప్రజలు నెమ్మదిని అనుగ్రహించే అంతగా మన జీవితాన్ని స్థాపించాలనుకుంటున్నాడు దేవుడు. మరి దేవుడు ఆ విధంగా తన ప్రజలను నిలబెట్టాలని ఆలోచించినప్పుడు నీవైనా నేనైనా ఎవరమైనా స్థాపించబడి ఆయన చిత్తాన్ని నెరవేరుద్దామా, లేక పతనమై మళ్ళీ ఆయన చిత్తానుసారంగానే పడిపోతామా? ఏదో ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మనం సియోనులాగా స్థాపించబడి దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని సువార్తకు కేంద్రంగా మనందరం బ్రతకటానికి ఆయన కృపా సన్నిధి మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవం గల దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమందునైనా మీ పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానిస్తూ మీరు నిర్ణయించినప్పుడు, మీరు ఉద్దేశించినప్పుడు అది స్థిరపరచబడుతుంది, అది నెరవేర్చబడుతుంది. దాన్ని మార్చటం కానీ, దాన్ని తొలగించటం, త్రిప్పివేయటం కానీ ఎవ్వరికీ సాధ్యం కాదని దేవా మీ వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ఆ తీర్మానంలో దేవా మీరు అవకాశం ఇచ్చి ఫిలిస్తీన్ అషూరును మీరు లేపినప్పుడు, వారు దేవా నీ ప్రజలపైన వారికి అధికారం ఇచ్చినప్పుడు, నీ చిత్తానుసారంగా వారు నడిపించాల్సింది పోయి వారి సొంత ఆలోచనలు దేవా వారు చేసినప్పుడు, మీకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు పడిపోయారని వాక్యం సెలవిస్తుంది. ఫిలిస్తీయులు దేవా ఇతరులను చూసి, వారి పతనాన్ని చూసి, వారి యొక్క జీవిత విధానాన్ని చూసి, వారి పతనంను బట్టి సంతోషిస్తూ ఉన్నప్పుడు, ఫిలిస్తీయులకు కూడా మీరు ఇచ్చిన మాట, వారిని చూసి మీరు దేవుణ్ణి ఇంకా ఆశ్రయించకుండా ఆ వారి పతనాన్ని చూసి మీరు సంతోషిస్తూ ఉన్నప్పుడు, మీ మీదికి కూడా దేవుని ఉగ్రత రాబోతుంది అని సెలవిస్తూ దేవా సియోను నేను స్థాపిస్తూ ఉన్నాను. కష్టాల్లో, ఇబ్బందులు ఉన్న వారికి అక్కడున్న ప్రజలు ఆదరణ, నెమ్మదినిచ్చే విధంగా మారుతారని సెలవించిన విధంగా సంఘమంతయు దేవా స్థాపించబడి ఈ గ్రామానికి ఆదరించే విధంగా, ఈ గ్రామం యొక్క క్షేమం కొరకు, ఈ గ్రామం యొక్క అభివృద్ధి కొరకు దేవా అందరూ ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సహకరించే విధంగా సంఘాన్ని బలపరుస్తూ నడిపించమని వేడుకుంటూ, మీరు స్థాపించి మీ మహిమార్థమై సంఘాన్ని వాడుకొని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. మాడిన అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసమును, సకల ఆశీర్వాదమును ఇటు ఆరాధనలో పాలు పొందిన మనందరికీ సంఘమంతయు కూడా దేవుడు మనలందరినీ స్థిరపరిచి అనేకులకు ఆశ్రయంగా మార్చగలుగుతాడు. ఆయన కృపలో మనందరినీ దీవించి నడిపించును కాక. ఆమేన్.